డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ ఉన్నారు. సో 2026లోకి అందరం వచ్చాము. 25లో గోల్డ్ రేట్ ఎలా ఉందో అందరం ఎదురు చూస్తూనే ఉన్నాం, ఏదో భారీ తగ్గుదల కోసం. అట్లీస్ట్ 26లో అన్నా మనకి ఏమైనా ఊరట వస్తుందా అనేది రమని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమ. నమస్తే రాధా. ఈ 2026లో ఏమన్నా స్వర్ణం నుంచి ఆనందం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గోల్డ్ రేట్ ఈ రోజు ఎలా ఉంది? అసలు అప్డేట్ ఎలా ఉంటుంది ఈ 26లో ఈ గోల్డ్ రేట్ గురించి? పాపం అందరినీ డిసప్పాయింట్ చేసే న్యూస్ చెప్పబోతున్నాను. ఆల్రెడీ డిస్కస్ చేశాను దీని గురించి. బట్ అగైన్ గోల్డ్, సిల్వర్ ప్రైసెస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా గ్లోబల్గా చాలా జరుగుతున్నాయి మనకి. సో తగ్గి పెరగడం లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. అండ్ ఛాన్సెస్ ఆర్ దేర్. గోల్డ్ ఈసారి ఇంకా 2 lakhs వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బేసికలీ ఏమవుతుందంటే గ్లోబల్లోని ఒక స్టెబిలిటీ లేదు. అంటే యుఎస్ వల్ల కావచ్చు, వార్ వల్ల కావచ్చు, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ మీద స్ట్రైక్ చేసింది, యుఎస్ ఏమో వెనిజులా మీద స్ట్రైక్ చేసింది. సో ఈ సినారియోస్ అన్ని చూస్తుంటే అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడ స్టెబిలిటీ లేదు. ఎంత గవర్నమెంట్ ఫోర్స్ చేసినా, ఎంత ట్రై చేసినా కూడా మన కంట్రీలోని వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ యుఎస్ చేసే డెసిషన్స్ మీద ఉంటాయి. కాబట్టి సో ఆ స్టెబిలిటీ లేకపోవడం వల్ల దాని ఇంపాక్ట్ డెఫినెట్లీ ఈ మెటల్స్ మీద అయితే ఉంటుంది. గోల్డ్ మీద కానీ, సిల్వర్ మీద కానీ, ఇప్పుడు కొత్తగా కాపర్ కూడా వస్తుంది. సో దాని మీద కానీ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు చూసుకుంటే ఆయిల్ మార్కెట్ అనమాట. అంత ఆయిల్ బాగా ఉంటే ఎవరి దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంటే వాళ్ళే గ్రోత్ అన్నట్టు. ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి అది కంప్లీట్లీ ఏఐ అయిపోయింది. సో ఏఐ మనం ఏమనుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అనుకుంటాం. కానీ ఒక ఏఐ ఆఫీస్ని సెటప్ చేయాలంటే దానికి బ్యాక్ డేటా ఉండాలి. ఆ డేటాని స్టోర్ చేయడానికి వాళ్ళకి లాట్ ఆఫ్ మెటల్స్ అవసరం. సో ఫ్యూచర్ అంతా కూడా మెటల్ ఇండస్ట్రీ అయిపోతుంది అనమాట. అంటే కంపల్సరీగా సిల్వర్ కానీ, కాపర్ కానీ ఇవి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ గోల్డ్ డెఫినెట్లీ వోలటైల్ మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ స్టెబిలిటీ లేదు. కాబట్టి ఏ కంట్రీకి ఆ కంట్రీ గోల్డ్ని రిజర్వ్స్ని పెంచుకోవడం వల్ల కూడా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. సో ఈ ఇయర్ మెటల్స్లోని బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క సిల్వర్ గోల్డే కాదు, కాపర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా చూసుకున్నా కూడా అంటే ఈ రోజు గోల్డ్ ప్రైస్ చూసుకునేటప్పటికి మనకి 660 రూపీస్ పెరిగింది నిన్నటి మీద. ఇప్పుడు 10 grams-కి 1,39,480 ఉంది. సిల్వర్ అయితే 12,000 రూపీస్ పెరిగి ఇప్పుడు 2,83,000 ఉంది పర్ కేజీ. సో అంతవరకు ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే మార్కెట్లో ఇంత వాలటైల్గా ఉండడం, అలానే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ చూసుకున్నా, జియోపాలిటికల్ సినారియోస్ చూసుకున్నా, ఏం చూసుకున్నా కూడా కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి రఫ్. చాలా రఫ్గా ఉండబోతున్నాయి. అంటే రిసెషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది 2026 ఆర్ 2027 అని మనం చెప్పలేం, కానీ మార్కెట్ కరెక్ట్ అయితే అవుతున్నాయి. సో ఈ టైంలోని మోస్ట్లీ ఎప్పుడు ఎలా జరుగుతుందంటే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ పడుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు రెండు సైమల్టేనియస్గా పెరిగాయి. ఫస్ట్ టైం 2024, 2025లో మనం అటు స్టాక్ మార్కెట్ పెరిగింది, ఇటు గోల్డ్ మార్కెట్ పెరగడం చూసాము. సో ఇప్పుడు ఇంతవరకు స్టాక్ మార్కెట్, గోల్డ్ పెరిగాయి. ఇక్కడి నుంచి రిసెషన్ కనుక వస్తే స్టాక్ పడుతుంది, అప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఎలా చూసుకున్నా ఈ ఇయర్ కూడా మనకి గోల్డ్లో అప్స్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇట్లానే అండి 2025లో ఎలా ఉన్నదో అలానే ఉంటాయి. ఇంచుమించుగా మనకి పెరగడాలు, తగ్గడాలు డైలీ ఒక ఇదిలాగా అయిపోతుంది మనకి. సో ఇప్పుడు వెండిని కూడా మనం బంగారంలా చూసుకోవాల్సింది. వెండికి చాలా డిమాండ్ ఉంది రాదా. అంటే ఫ్యూచర్లోని మన వెహికల్స్, అంటే ఇప్పుడు అంతా కూడా ఈవీ సైడ్ వెళ్తున్నాము, ఎలక్ట్రానికల్ వెహికల్స్ అని అటు మూవ్ అవుతున్నాం. సో అక్కడ వెండి చాలా డిమాండ్ ఉంది. అండ్ రిజర్వ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే వెండి రిజర్వ్స్ కానీ, కాపర్ రిజర్వ్స్ కానీ తగ్గిపోతున్నాయి. సో రిజర్వ్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది, సప్లై కావాలి, మనకి డిమాండ్ చాలా ఉంది కానీ సప్లై లేదు. సో ఆటోమేటిక్ గా ప్రైసెస్ పెరిగిపోతాయి కదా. సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా వెండి మీద కనబడుతుంది మనకి. అంటే డైరెక్ట్ గా గోల్డ్ లాగా మనకి జియోపాలిటికల్ మీద లేకపోయినా వెండికి మెయిన్ రీజన్ ఏంటంటే యూసేజ్ అనమాట. ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, లేకపోతే ఇలాంటి మనం సోలార్ ప్యానెల్స్ లో కానీ వీటన్నిటిలో కూడా వెండిని యూజ్ చేస్తారు. కాబట్టి యూసేజ్ పెరగడం అండ్ నిల్వలు తగ్గిపోవడం,
మనకి వెండి నిల్వలు కూడా ఎక్కువ లేవు, తగ్గిపోతున్నాయి. దాని వల్ల మనకి దాని ప్రైస్ పెరుగుతుంది. కాపర్ కూడా ఇందాక నేను చెప్పినట్టు AI డేటా సెంటర్స్ మెయింటైన్ చేయాలంటే వాటికి కూలింగ్ చేయాలి. అంటే అంతంత డేటా మనం మెయింటైన్ చేసినప్పుడు చాలా హెవీగా ఇది ఉంటుంది కదా, ఆ కూలింగ్ కి వాళ్ళు వాడే మెటల్ కాపర్ అన్నమాట. ప్యూర్ కాపరే వాడతారు, అల్యూమినియం కాపర్ మిక్స్ చేసింది కాదు. సో అలా చూసుకున్నా కూడా కాపర్ ప్రైసెస్ కూడా అందుకే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అంటే మనం కాపర్ మైన్స్ ని కనుక్కొని వాటిని ఎక్స్కవేట్ చేసి అంటే కాపర్ కింద యూజ్ చేయడానికి 15 years టైం పడుతుంది. సో అంత డిమాండ్ ఉంది కానీ అంత ఇది లేదు, మనకి సప్లై చేయడానికి లేదు. సో దాని వల్ల ఈ మెటల్స్ అన్ని కూడా పెరుగుతూ ఉంటాయి. గోల్డ్ రీజన్ ఒకటైతే సిల్వర్ రీజన్ ఒకటి, కాపర్ రీజన్ ఒకటి. కంపల్సరీగా కమింగ్ ఈ ఇయర్ లోని అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే కాపర్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో గోల్డ్ అంటే తగ్గుతుందేమో కొనుక్కుందామని వెయిట్ చేసే వాళ్ళకైతే అవ్వదు. సో బెస్ట్ ఆప్షన్ ఇలాంటి మార్కెట్స్ లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే SIP ద్వారా కొనుక్కోవడం. అది మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ETFs అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, అంటే గోల్డ్ స్కీమ్ అయినా ఏదైనా కానీ. బట్ నాట్ వన్ టైం ఒకేసారి వెళ్ళి పర్చేస్ చేయడం వల్ల డెఫినెట్లీ లాసే ఉంటుంది మనకి. మంత్లీ డిసిప్లిన్డ్ గా కొనుక్కొని వెళ్ళిపోవడం. అలా తీసుకుంటే కనుక గోల్డ్ ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ కూడా మనకి గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ సిల్వర్ ని కూడా పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు, కాపర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాపర్ కొనుక్కోవాలంటే ఇప్పుడు రైట్ నా మనకి ఎక్కువ ఉన్నది ETFs లో ఉన్నాయి, మెటల్ ETFs అంటారు, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ అండ్ సిల్వర్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి, మనకి చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. డైరెక్ట్ గోల్డ్ ఫండ్ అని, సిల్వర్ ఫండ్ అని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ కాపర్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే డైరెక్ట్ గా లేవు. సో ETF ద్వారానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ స్టాక్ లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ జస్ట్ ఆ డేటా అంతా చదువుకొని ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ ఇట్, అలా అంటే మనం చెప్తున్న దాన్ని బట్టి కాకుండా వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో వీటికైతే ఈ ఇయర్ డిమాండ్ అయితే చాలా ఉంది అండ్ సప్లై చాలా తక్కువ ఉంది. అండ్ మనం ఇంకా మార్కెట్లో గోల్డ్ స్పెసిఫిక్గా గోల్డ్ చూసుకుంటే US లో కానీ ఎక్కడైనా కూడా రేట్ కట్స్ ఉంటున్నాయి. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఫెడ్ రేట్స్ని కనుక తగ్గిస్తే ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. సో అలానే ఇండియాలో కూడా చూసుకుంటే మన రెపో రేట్ తగ్గిస్తున్నారు. సో దానివల్ల కూడా పెరుగుతుంటుంది. అండ్ బయట ఉన్న వాలటిలిటీ వల్ల కూడా ప్రతి కంట్రీ కూడా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగినా కూడా డాలర్ మీద డిపెండ్ అవ్వలేము అని అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. సో గోల్డ్ రిజర్వ్స్ ని పెంచుకుంటున్నాయి కాబట్టి అలా చూసుకున్నా కూడా గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, మనకి మోస్ట్లీ పెరుగుతాయి అంతే. అంటే అప్పుడప్పుడు చూడొచ్చు, ఏదైనా 1-2-3 times అట్లాగా, అంటే ఇప్పుడు మనకు అవుతుంది కదా ఒకరోజు పడడం ఒకరోజు పడడం, ఇలాంటి వాలటిలిటీ మాత్రం చూడొచ్చు. సో బంగారం కొనుక్కోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్లాన్ చేసుకొని SIP రూపంలో తీసుకోండి. సో ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా గోల్డ్, సిల్వర్, కాపర్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోనికి ఇప్పుడు మంచి అవకాశం ఉన్నట్టు, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు. బట్ బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఏంటి అంటే SIP మెథడ్. నాట్ వన్ టైం ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే కంపల్సరీగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో SIP లో ఇన్వెస్ట్ చేసుకోవడం, అయితే స్కీమ్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా ETFs కావచ్చు, SIP లో ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.